ఇమాజిన్ దిస్, ఒక సినిమా తెలుగులో కల్ట్ క్లాసిక్ అవుతుంది. థియేటర్స్ లో విజిల్స్, రిపీటెడ్ వాచెస్, ఇయర్స్ తర్వాత కూడా మూవీలోని సీన్స్ ఆడియన్స్ మర్చిపోలేనంతగా హిట్ అవుతుంది. అండ్ సేమ్ సినిమాని బాలీవుడ్ వాళ్ళు రీమేక్ చేస్తారు. బిగ్గర్ బడ్జెట్, హిందీ స్టార్స్, మోర్ సీన్స్, నేషనల్ రిలీజెస్. లాజిక్ ప్రకారం చూస్తే రీమేక్ బిగ్గర్ హిట్ అవ్వాలి వెన్ కంపేర్ టు ద ఒరిజినల్. కానీ మూవీ ఇండస్ట్రీలో లాజిక్స్ పని చెయ్యవు, ఎగ్జిక్యూషన్ ఓన్లీ మ్యాటర్స్. అండ్ ఇక్కడే సీన్ రివర్స్ అవుతుంది. ఒరిజినల్ గా కల్ట్ క్లాసిక్స్ అయిన మూవీస్ హిందీలో మాత్రం డిజాస్టర్ అవుతున్నాయి. వై? ప్రాబ్లమ్ స్టోరీయా, లేదా బాలీవుడ్ ఆడియన్స్ ఒరిజినల్ సినిమాకున్న సోల్ ని రీమేక్ లో అర్థం చేసుకోలేకపోవటమా? బికాస్ మాస్ సినిమాని కాపీ చేయడం ఈజీ, డైలాగ్స్ కాపీ చేయడం ఈజీ, కానీ ఎమోషన్, కరిష్మా అండ్ కల్చరల్ రిథమ్ ని కాపీ చేయడం కష్టం. ఈ రోజు మనం బ్రేక్ డౌన్ చేయబోయే మూవీస్ లో కూడా సేమ్ లాజిక్, సేమ్ స్టోరీ, సేమ్ సీన్, సేమ్ డైలాగ్. కానీ తెలుగులో ఇండస్ట్రీ హిట్ అయిన మూవీస్ హిందీలో రీమేక్ చేస్తే ఎందుకు డిజాస్టర్ అవుతున్నాయి? ప్రాబ్లం యాక్టింగా, డైరెక్షనా, లేదా బాలీవుడ్ ఆడియన్స్ టేస్ట్ డిఫరెంటా? అండ్ ట్రస్ట్ మీ, ఈ ఫెయిల్యూర్స్ మనకి రీమేక్ చేసిన సినిమా గురించి ఒక బ్రూటల్ ట్రూత్ ని చూపిస్తున్నాయి. ఒరిజినల్ మ్యాజిక్ ని రీక్రియేట్ చేయడం అంత ఈజీ కాదు అని. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు గ్లామ్ షామ్ అండ్ ఐఎమ్ యువర్ గ్లామ్ షామ్ గర్ల్. స్నాక్స్ రెడీ చేసుకోండి, హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, బికాజ్ ఇవాళ మనం రీమేక్ డిజాస్టర్ వెనకాల ఉన్న రియల్ రీజన్స్ ఏంటో డీప్ గా డీకోడ్ చేయబోతున్నాం. రీమేక్ ఈజ్ నాట్ అ రీసెంట్ ట్రెండ్. 2000లో రీమేక్ కల్చర్ చాలా స్ట్రాంగ్ గా ఉండేది. సౌత్ హిట్స్ ని హిందీలో రీమేక్ చేస్తే ఆల్మోస్ట్ గ్యారంటీడ్ సక్సెస్ అనుకునేవాళ్ళు. కానీ ఓటీటీ అండ్ యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్ వచ్చాక గేమ్ కంప్లీట్ గా మారిపోయింది. ఇప్పుడు ఆడియన్స్ సబ్ టైటిల్స్ తో ఉన్నా సరే ఒరిజినల్ ని చూడడానికే ఇష్టపడుతున్నారు. అండ్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే బాలీవుడ్ చాలా రీమేక్స్ లో స్టోరీని కాపీ చేస్తున్నారు, కానీ ఒరిజినల్ ఎమోషన్ ని కాపీ చేయలేకపోతున్నారు. ఎగ్జాక్ట్లీ ఇక్కడే ఫెయిల్యూర్ స్టార్ట్ అవుతుంది. లెట్స్ స్టార్ట్ ద డీకోడింగ్ ఫ్రమ్ అలా వైకుంఠపురంలో ఇన్ తెలుగు అండ్ షహజాదా ఇన్ హిందీ. సి, కొన్ని సినిమాలు రీమేక్ చేయొచ్చు, కొన్ని సినిమాలు అడాప్ట్ చేసుకోవచ్చు, కానీ కొన్ని సినిమాలు ఉంటాయి వాటిని కాపీ చేస్తే మొత్తం మ్యాజిక్ పోతుంది. అలా వైకుంఠపురంలో ఎగ్జాక్ట్లీ అలాంటి సినిమా. తెలుగులో ఇండస్ట్రీ హిట్ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన ఈ మూవీ హిందీలో షహజాదాగా రీమేక్ అయింది. సేమ్ స్టోరీ, సేమ్ సీన్ అండ్ ఆల్మోస్ట్ సేమ్ స్క్రీన్ ప్లే, కానీ రిజల్ట్ మాత్రం హిందీలో కంప్లీట్ డిజాస్టర్. ఫస్ట్ గా మనం ఒరిజినల్ ఎందుకు బ్లాక్ బస్టర్ అయిందో తెలుసుకోవాలి. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అలా వైకుంఠపురం సక్సెస్ కి మెయిన్ రీజన్ స్టోరీ అస్సలు కాదు. చిన్నప్పుడు బేబీ ఎక్స్చేంజ్ కాన్సెప్ట్ ఆల్రెడీ చాలా సార్లు చూసుంటాం, కానీ మూవీ ఇంత స్పెషల్ గా రావడానికి మెయిన్ రీజన్ ఎగ్జిక్యూషన్. దాంట్లో ఫస్ట్ ది అల్లు అర్జున్ ఆరా. సినిమా మొత్తం బన్నీ చరిష్మా మీద నడుస్తుంది. ఆ వాకింగ్ స్టైల్, డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్, డాన్స్, స్క్రీన్ కాన్ఫిడెన్స్ అన్ని ప్రతి సీన్ లో ఎఫర్ట్లెస్ గా ఉంటాడు. ఆడియన్స్ కి హీరో యాక్టింగ్ చేస్తున్నాడు అని అస్సలు అనిపించదు, నాచురల్ గా హీరో పర్ఫామ్ చేస్తున్నాడు అనిపిస్తుంది. అండ్ దీనికి యాడ్ ఆన్ అయింది త్రివిక్రమ్ శ్రీనివాస్ రైటింగ్. త్రివిక్రమ్ స్ట్రెంగ్త్ ఏంటో తెలుసా? సింపుల్ సీన్స్ ని కూడా ఎంటర్టైనింగ్ గా రాయటం ఆయన టాలెంట్. ఫ్యామిలీ కాన్వర్జేషన్ కూడా ఇక్కడ బోరింగ్ అనిపించదు. హ్యూమర్ న్యాచురల్ గా ఫ్లో అవుతూ ఉంటుంది. అండ్ ఎమోషన్ సీన్స్ ఓవర్ డ్రామాటిక్ మనకి అస్సలు అనిపించవు. అండ్ సాంగ్స్ అండ్ రిపీట్ వాల్యూ. సాంగ్స్ సినిమాకి మ్యాసివ్ అడ్వాంటేజ్ అయ్యాయి. ఎస్పెషలీ బుట్టబొమ్మ, సామజవర గమన. ఇది ఆంధ్ర, తెలంగాణలోనే కాకుండా పాన్ ఇండియన్ లెవెల్లో వైరల్ అయిన సాంగ్స్. సాంగ్స్ వల్లే సినిమాకి రిపీటెడ్ ఆడియన్స్ ఆర్ ఫుట్ఫాల్ పెరిగింది. ఈ మూవీ హిట్ అవ్వడానికి ఇంకొక ప్లస్ పాయింట్ స్టైలిష్ ఫ్యామిలీ ఎమోషన్. సినిమా ఎంత స్టైలిష్ గా ఉంటుందో దాంట్లో ఉన్న కోర్ ఎమోషన్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటుంది. హీరో లైఫ్ లో ఉన్న ఫ్రస్ట్రేషన్, ఫాదర్ రిజెక్షన్ అండ్ టెన్షన్ అండ్ ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ కమర్షియల్ ప్యాకేజ్ లో స్మూత్ గా మిక్స్ చేసేశారు. నౌ లెట్స్ ఫైండ్ అవుట్ వాట్ వెంట్ రాంగ్ విత్ షహజాదా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ద లీడ్ క్యారెక్టర్స్. తెలుగులో అల్లు అర్జున్ అంటే బంటు క్యారెక్టర్ కి ఒక యూనిక్ స్వాగ్ ఇచ్చారు. ఆ లుంగి ఫోల్డ్ చేయడం కానీ, ఆ మిడిల్ క్లాస్ యాటిట్యూడ్ కానీ చాలా న్యాచురల్ ట్రాన్సిషన్ ఉంటుంది. మెయిన్ గా బన్నీ యాక్టింగ్ లో ఒక ఈజ్, కామెడీ అయినా, ఎమోషన్ సీన్ అయినా ఎఫర్ట్లెస్ గా చేస్తారు. కానీ షహజాదాలో కార్తిక్ ఆర్యన్ బన్నీని ఇమిటేట్ చేయడానికి ట్రై చేశాడు అనిపిస్తుంది. అండ్ ఈ మూవీని రీమేక్ చేసిన టీమ్ చాలా చోట్ల ఇన్స్పిరేషన్ ఉండాలి కానీ ఇమిటేషన్ ఉండకూడదు అన్న విషయం మర్చిపోయారు. కార్తిక్ పర్ఫార్మెన్స్ లో ఆ స్పాంటేనిటీ మిస్ అవ్వటం చాలా క్లియర్ గా అండ్ ఫోర్స్డ్ గా అనిపిస్తుంది. నంబర్ 2, మ్యూజిక్ అండ్ విజువల్స్. ద తమన్ ఫ్యాక్టర్. మ్యూజిక్ ఈ సినిమాకి 50% సక్సెస్ ఆల్రెడీ తెచ్చేసింది. తమన్ ఇచ్చిన సామజవర గమన అండ్ రాములో రాముల సాంగ్ అప్పట్లో ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. సినిమా రిలీజ్ అవ్వక ముందే ఈ సాంగ్స్ తో హ్యూజ్ హైప్ ని క్రియేట్ చేశారు. అండ్ షహజాదా మ్యూజిక్ బై ప్రీతం బ్యాడ్ గా ఉంది అని నా ఇంటెన్షన్ కాదు, కానీ అలా వైకుంఠపురం రేంజ్ లో చాట్ బస్టర్ అయితే కాలేదు. తెలుగులో ఉన్న ఆ వైబ్ హిందీలో మిస్ అయింది అనిపించింది. విజువల్ గా కూడా త్రివిక్రమ్ గారు ప్రతి ఫేమ్ ని చాలా రిచ్ గా చూపించారు, ఒక పెయింటింగ్ లాగా చూపిస్తారు. కానీ షహజాదాలో ఆ విజువల్స్ రిచ్ గా ఉన్నా సరే ఆ గ్రాండ్యూర్ మిస్ అవుతుంది. నంబర్ 3, ద త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ అండ్ టైమింగ్. తెలుగు వర్జన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైలాగ్స్ ఈ మూవీకి మెయిన్ అసెట్స్. లైక్
మీరిప్పుడే కార్ దిగారు, నేనిప్పుడే క్యారెక్టర్ ఎక్కాను. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైలాగ్, ఎవరినైనా ప్రేమించి చూడు అబద్ధం విలువ అర్థమవుతుంది. దెన్ హీరో సేస్, నిజం చెప్తే ఆ ప్రేమ ఎంత గట్టిదో తెలుస్తుంది. అండ్ గ్రేటెస్ట్ బ్యాటిల్స్ ఆర్ విత్ ద క్లోజెస్ట్ పీపుల్ లాంటి డెప్త్ ఉన్న డైలాగ్స్ అండ్ పంచ్ టైమింగ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి ఈ మూవీకి. అండ్ ఐ ఫీల్ త్రివిక్రమ్ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆ మూవీ డైలాగ్స్ మాత్రం మూవీకి డెఫినెట్ గా హైలైట్ అవుతాయి. బాలీవుడ్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు లేరు కాబట్టి అఫ్ కోర్స్ హిందీలో డైలాగ్స్ చాలా రొటీన్ గా అండ్ నార్మల్ కమర్షియల్ సినిమాలాగా ఉన్నాయి. ఒరిజినల్ లో ఉన్న సోల్ అండ్ విత్ హిందీ రైటర్స్ క్యాచ్ చేయలేకపోయారు. నంబర్ 4, సపోర్టింగ్ క్యాస్ట్ అండ్ కెమిస్ట్రీ. అలా వైకుంఠపురంలో మురళీ శర్మ గారు, తబ్బు, జయరామ్, సచిన్ కెదేకర్ ప్రతి ఒక్కరు మూవీ క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యారు. మెయిన్ గా మురళీ శర్మ గారు అండ్ అల్లు అర్జున్ మధ్యలో ఉన్న కెమిస్ట్రీ ఆ ఫాదర్ అండ్ సన్ ఫిక్షన్ సినిమాకి బ్యాక్ బోన్ లాంటిది. హిందీలో పరేష్ రావల్ లాంటి లెజెండ్స్ ఉన్నా సరే వాళ్ళు చేసిన క్యారెక్టర్ లో ఆ ఎమోషనల్ డెప్త్ మిస్ అయింది. సో ఆడియన్స్ ఆ క్యారెక్టర్ కి కనెక్ట్ అవ్వలేకపోయారు. రీజన్ నంబర్ 5 or the biggest reason or the elephant in the room is YouTube and dubbing availability. అలా వైకుంఠపురంలో రిలీజ్ అయిన తర్వాత గోల్డ్ మైన్స్ టెలిఫిలిం వాళ్ళు హిందీ డబ్బింగ్ వర్జన్ ని రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. షహజాదా మేకర్స్ చాలా ట్రై చేసి ఆ డబ్బింగ్ వర్జన్ ని ఆపడానికి ట్రై చేశారు. కానీ అప్పటికే చాలా మంది నార్త్ ఆడియన్స్ ఒరిజినల్ మూవీని సబ్ టైటిల్స్ తో ఆర్ పైరసీలో చూసేశారు. సో ఆల్రెడీ చూసిన సినిమాని మళ్ళీ థియేటర్ కి వెళ్ళి చూసే ఇంట్రెస్ట్ ఆడియన్స్ లో తగ్గిపోయింది. సో అలా షహజాదా మూవీ పెద్ద మైనస్ అయింది. ఓవరాల్ గా చెప్పాలంటే అలా వైకుంఠపురంలో ఒక మ్యాజిక్. ఆ మ్యాజిక్ ని కాపీ కొట్టడం చాలా కష్టం. అల్లు అర్జున్ స్క్రీన్ ప్రెసెన్స్ అండ్ త్రివిక్రమ్ స్టైల్ ని రీక్రియేట్ చేయలేక షహజాదా ఫెయిల్ అయింది. నెక్స్ట్ మూవీ మాస్టర్ పీస్ అయిన జెర్సీ. హిందీలో కూడా జెర్సీ. కొన్ని సినిమాల్ని రీమేక్ చేయడం ఇట్ సెల్ఫ్ ఈస్ అన్నెసరీ అండ్ జెర్సీ ఈస్ వన్ సచ్ ఎగ్జాక్ట్ మూవీ. తెలుగులో ఎమోషనల్ మాస్టర్ పీస్ అయిన జెర్సీ హిందీలో సేమ్ డైరెక్టర్, స్ట్రాంగ్ యాక్టర్ అండ్ బిగ్గర్ బడ్జెట్ తో రీమేక్ చేశారు. కానీ రిజల్ట్ బాక్స్ ఆఫీస్ డిజాస్టర్. క్వశ్చన్ ఏంటి అంటే సేమ్ డైరెక్టర్, స్ట్రాంగ్ యాక్టర్ అండ్ స్టోరీ ఆల్రెడీ ప్రూవెన్ హిట్, మరి ఎందుకు ఫెయిల్ అయింది? వెల్ ఆ రీజన్స్ తెలుసుకునే ముందు యాక్చువల్లీ ఒరిజినల్ జెర్సీ ఎందుకు స్పెషల్ అని తెలుసుకోవాలి. 2019లో రిలీజ్ అయిన తెలుగు జెర్సీ ఆర్డినరీ స్పోర్ట్స్ డ్రామా కాదు. ఇది ఒక మిడిల్ క్లాస్ ఫెయిల్యూర్ సినిమా. డ్రీమ్స్ మిస్ అయిన ఒక తండ్రి, ఒక మనిషి అండ్ ఫాదర్స్ అనే ఎమోషన్స్ గురించి సినిమా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సినిమా చాలా ఆనెస్ట్ గా ఉంటుంది. దీంట్లో అడ్వాంటేజ్ అయ్యింది నాని పర్ఫార్మెన్స్. నాని యాక్టింగ్ జెర్సీకి బ్యాక్ బోన్. హీరో లాగా బిహేవ్ చెయ్యడు, రియల్ మ్యాన్ లా ఉంటాడు. ఆర్డినరీ మ్యాన్ కష్టాలు లైక్ జాబ్ చేయలేకపోవడం, లైఫ్ లో ఫెయిల్ అవ్వటం, వైఫ్ ముందు హెల్ప్లెస్ గా ఫీల్ అవ్వటం, ఇవన్నీ చాలా న్యాచురల్ గా పర్ఫామ్ చేశాడు నాని. అండ్ ఆ పర్ఫార్మెన్స్ వల్లే ఆడియన్స్ థియేటర్ కి సినిమా చూడడానికి కాదు, ఆ క్యారెక్టర్ లైఫ్ ని చూడడానికి వచ్చారు. ఒరిజినల్ జెర్సీకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటో తెలుసా? రియలిజం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో ఎమోషన్ ఉంటుంది కానీ మ్యానిపులేటివ్ గా ఉండదు. సీన్ స్లోగా ఉంటాయి కానీ బోరింగ్ గా అనిపించవు. క్రికెట్ కంటే ఎక్కువగా మనిషి సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి ఉంటుంది సినిమా మొత్తం. నౌ లెట్స్ కంపేర్ అండ్ ఫైండ్ అవుట్ వాట్ వెంట్ రాంగ్ విత్ హిందీ జెర్సీ. దీంట్లో ఫస్ట్ రీజన్ ద నాని ఫ్యాక్టర్, న్యాచురల్ స్టార్ మ్యాజిక్. తెలుగులో నాని అంటే అర్జున్ క్యారెక్టర్ లో అసలు యాక్ట్ చేసినట్టు అనిపించదు. ఆయన ఆ క్యారెక్టర్ లో జీవించారు. ఆ ఫ్రస్ట్రేషన్, ఆ హెల్ప్లెస్నెస్ అండ్ కొడుకు ముందు గెలవలేని ఒక తండ్రి తపన నాని కళ్ళలో మనకి క్లియర్ గా కనిపిస్తుంది. షాహిద్ కపూర్ చాలా మంచి యాక్టర్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఆడియన్స్ షాహిద్ ని కబీర్ సింగ్ లాంటి ఇంటెన్స్ రోల్లో చూశాక వెంటనే ఇంత సాఫ్ట్ అండ్ ఎమోషనల్ రోల్లో యాక్సెప్ట్ చేయలేకపోయారు. అండ్ నానిలో ఉన్న న్యాచురాలిటీ షాహిద్ లో కొంచెం మిస్ అయింది అని నాకు అనిపించింది. నంబర్ 2, ద సోల్ఫుల్ మ్యూజిక్. అనిరుద్ వర్సెస్ సంచిత్ పరంపర. ఒరిజినల్ మూవీకి అనిరుద్ రవిచంద్రన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రాణం పోసింది. స్పెషలీ ఆ ట్రైన్ స్టేషన్ సీన్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది, మై గాడ్ ఐ కాంట్ డిస్క్రైబ్. అండ్ మూవీ చూసిన ఎవరైనా ఆ ట్రైన్ సీన్ ని డెఫినెట్ గా మర్చిపోరు. అండ్ ఎవ్రీబడి అవుట్ దేర్ కెన్ రెజనేట్ విత్ వాట్ అర్జున్, నాట్ నాని బట్ అర్జున్ ఈస్ గోయింగ్ త్రూ అట్ దట్ పాయింట్ ఇన్ టైమ్. హిందీ మూవీలో కూడా సాంగ్స్ బాగుంటాయి కానీ ఆ సోల్ అండ్ ఐకానిక్ బీజిఎం లెవెల్ మిస్ అయింది అని నాకు అనిపించింది. సినిమాకి ఎమోషన్ ఎంత ఇంపార్టెంటో అండ్ దాన్ని ఎలివేట్ చేసే మ్యూజిక్ అంతకన్నా ఇంపార్టెంట్. నెక్స్ట్ టైమింగ్ అండ్ కోవిడ్ డిలేస్. జెర్సీ హిందీ రీమేక్ రిలీజ్ టైమింగ్ చాలా బ్యాడ్ గా సెట్ అయింది. కోవిడ్ వల్ల మూవీ చాలా సార్లు పోస్ట్పోన్ అయింది. అండ్ ఈ గ్యాప్ లో ఆడియన్స్ పుష్ప, ఆర్ఆర్ఆర్ అండ్ కేజీఎఫ్ లాంటి మాస్ మూవీస్ కి అలవాటు పడిపోయారు. అండ్ అలాంటి టైంలో ఇంత స్లో ప్లేస్డ్ ఎమోషనల్ డ్రామా చూసే పేషెన్స్ ఆడియన్స్ లో తగ్గిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లమ్, ద ఒరిజినల్ ఈస్ ఆల్రెడీ అవుట్. మన లిస్ట్ లో ఉన్న మిగిలిన మూవీస్ లాగే దీనికి కూడా అదే మెయిన్ ప్రాబ్లం. తెలుగు జెర్సీ రిలీజ్ అయ్యి కొన్ని నెలలకే అందరూ సబ్ టైటిల్స్ తో చూసేశారు. అండ్ స్టోరీలో ట్విస్ట్ అండ్ ఎమోషనల్ ఎండింగ్ అందరికీ ముందే తెలిసిపోయింది. అండ్ దానివల్ల మూవీ మీద ఇంట్రెస్ట్ అండ్ థియేటర్ కి వచ్చే ఆడియన్స్ నంబర్స్ తగ్గిపోయాయి. వెల్ షార్ట్ గా చెప్పాలి అంటే తెలుగు జెర్సీ అందరికీ ఎమోషన్ కానీ హిందీ జెర్సీ జస్ట్ రీమేక్. ఐ నో డైరెక్టర్ సేమ్ కానీ ఆ ఒరిజినల్ మ్యాజిక్ ని మళ్ళీ రిపీట్ చేయడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు ఫర్ సమ్ రీజన్. అండ్ హిందీ జెర్సీ బ్యాడ్ మూవీ కాదు కానీ అన్నెసరీ రీమేక్, అదే బిగ్గెస్ట్ ఇష్యూ. ఒరిజినల్ ఆల్రెడీ పర్ఫెక్ట్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ కి ఇచ్చేసింది.
అండ్ ఇంపార్టెంట్లీ కొన్ని మూవీస్ ఉంటాయి వాటిని రీమేక్ చేయటం కన్నా ఒరిజినల్ ని సెలబ్రేట్ చేయడం చాలా బెటర్. అండ్ జెర్సీ ఈజ్ వన్ సచ్ మూవీ. నెక్స్ట్ మూవీ హిట్ ద ఫస్ట్ కేస్. థ్రిల్లర్ సినిమాలో బిగ్గెస్ట్ వెపన్ ఏంటో తెలుసా? హీరో కాదు, యాక్షన్ కాదు, బడ్జెట్ కూడా కాదు, సస్పెన్స్. ఆడియన్స్ కి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియకపోతేనే థ్రిల్ వర్కౌట్ అవుతుంది. అండ్ తెలుగు హిట్ ఎగ్జాక్ట్లీ అదే చేసింది. కానీ అదే సినిమాని హిందీలో రీమేక్ చేస్తే ఆడియన్స్ ఆల్మోస్ట్ జీరో ఎక్సైట్మెంట్ తో రిసీవ్ చేసుకున్నారు. క్వశ్చన్ ఏంటి అంటే సేమ్ స్టోరీ, సేమ్ ట్విస్ట్, సేమ్ స్క్రీన్ ప్లే ఉన్న హిందీ వర్జన్ ఎందుకు ఫెయిల్ అయింది? 2020లో రిలీజ్ అయిన హిట్ స్మాల్ స్కేల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. కానీ రిలీజ్ తర్వాత స్ట్రాంగ్ వర్డ్ ఆఫ్ మౌత్ తో కల్ట్ ఫాలోయింగ్ తెచ్చుకుంది ఈ మూవీ. రీజన్, సినిమా స్మార్ట్ గా ఉంది, ఓవర్ సినిమాటిక్ కాదు, ఓవర్ డ్రామాటిక్ కూడా కాదు. అండ్ మూవీ సైలెంట్ టెన్షన్ తో నడుస్తుంది. అండ్ అదే ఈ మూవీకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. హిందీ వర్జన్ తో కంపేర్ చేసే ముందు ఒరిజినల్ హిట్ ఎందుకు వర్కౌట్ అయింది? ఫస్ట్, సైకలాజికల్ థ్రిల్లర్ అట్మాస్ఫియర్. హిట్ ఒక పర్ఫెక్ట్ పోలీస్ ఆఫీసర్ ఆర్ రెగ్యులర్ పోలీస్ ఆఫీసర్ స్టోరీ కాదు. హీరో ఫిజికలీ స్ట్రాంగ్ ఆఫీసర్ కాదు, మెంటలీ డిస్టర్బ్డ్ ఆఫీసర్. హీరో క్యారెక్టర్ కున్న క్యారెక్టరిస్టిక్స్ లైక్ పానిక్ అటాక్స్, ట్రామా, ఫియర్ ఈ క్యారెక్టర్ ని ఇంట్రెస్టింగ్ గా మార్చింది. నెక్స్ట్, విశ్వక్ సేన్ పర్ఫార్మెన్స్. విశ్వక్ సేన్ యాక్టింగ్ గ్రౌండెడ్ గా ఉంటుంది, హీరోయిక్ గా బిహేవ్ చెయ్యడు. ఇన్వెస్టిగేషన్ సీన్ లో రియల్ ఫ్రస్ట్రేషన్ ఆర్ రియలిస్టిక్ ఫ్రస్ట్రేషన్ చూపిస్తాడు. ఆడియన్స్ కి సినిమా స్క్రిప్టెడ్ లా కాకుండా ఒక రియల్ టైమ్ ఇన్వెస్టిగేషన్ లా అనిపిస్తుంది. టెన్షన్ బిల్డింగ్. ఒరిజినల్ హిట్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటో తెలుసా? పేసింగ్. సినిమా లౌడ్ గా ఉండదు, స్లోగా క్లూస్ రివీల్ అవుతూ ఉంటాయి. ఆడియన్స్ టెన్షన్ క్యారీ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా సటిల్ గా ఉంటుంది, అదే సస్పెన్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్, ఫ్రెష్నెస్ ఫ్యాక్టర్. రిలీజ్ టైం కి ఆడియన్స్ కి స్టోరీ కంప్లీట్ ఫ్రెష్ గా అనిపించింది. ఆడియన్స్ కి ట్విస్ట్ అన్ప్రిడిక్టబుల్ గా అనిపించింది. అండ్ థ్రిల్లర్ జోనర్ కి సర్ప్రైజ్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ మూవీ ఆ ఫ్యాక్టర్ ని చాలా బాగా క్యారీ చేసింది. నౌ లెట్స్ కంపేర్ అండ్ ఫైండ్ అవుట్ వై హిందీ హిట్ డిడ్ నాట్ వర్క్. ఫస్ట్ రీజన్, ఫ్రేమ్ టు ఫ్రేమ్ కాపీ పేస్ట్. హిందీ రీమేక్ లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇది ఒరిజినల్ కి ఎగ్జాక్ట్ సీన్ టు సీన్ కాపీ. లైక్ షార్ట్ యాంగిల్స్ నుంచి డైలాగ్స్ వరకు అన్ని సిమిలర్ గా ఉంటాయి. అండ్ అప్పటికే ఒరిజినల్ మూవీ అమెజాన్ ప్రైమ్ లో బాగా పాపులర్ అయింది. అండ్ హిట్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ కాపీ ఉండటం వల్ల ఆడియన్స్ కి ఆ సర్ప్రైజ్, ఆ ఎక్సైట్మెంట్ మిస్ అయింది. నెక్స్ట్ రీజన్, ద క్లైమాక్స్ చేంజ్ విచ్ ఇస్ కాంట్రవర్షియల్ ఎండింగ్. డైరెక్టర్ సాయినేష్ కొనల ఎండింగ్ ని కొంచెం మార్చి ఒక సర్ప్రైజింగ్ ట్విస్ట్ ని యాడ్ చేశారు. కానీ ఫ్యాన్స్ కి దీని మీద మిక్స్డ్ రియాక్షన్స్ ఆర్ ఒపీనియన్స్ ఉన్నాయి. చాలా మంది ఒరిజినల్ రీజనే సెన్సిబుల్ గా ఉంది అని అంటే, అండ్ మరికొంతమంది ఈ కొత్త ట్విస్ట్ ఫోర్స్డ్ లా ఉంది అని ఫీల్ అయ్యారు. మిస్టరీ మూవీకి క్లైమాక్స్ చాలా ఇంపార్టెంట్, అండ్ అది ఫెయిల్ అయితే మూవీ టోటల్ గా దెబ్బతింటుంది. నెక్స్ట్, ది విశ్వక్ సేన్ ఇంటెన్సిటీ వర్సెస్ రాజ్ కుమార్ స్టైల్. తెలుగు వర్జన్ లో విశ్వక్ సేన్ క్యారెక్టర్ లో ఉన్న ఆ రా ఇంటెన్సిటీ అండ్ PTSD, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ పోర్ట్రియల్ చాలా న్యాచురల్ గా ఉంటుంది. కానీ రాజ్ కుమార్ రావు ఈజ్ అ గ్రేట్ యాక్టర్ అయినా సరే ఆయన క్యారెక్టరైజేషన్ కొంచెం పాలిష్డ్ గా అనిపిస్తుంది. తెలుగులో ఉన్న ఆ గ్రిఫ్ట్ అండ్ డార్క్నెస్, ఆ రా ఫీలింగ్ హిందీలో కొంచెం మిస్ అయింది. నెక్స్ట్, ద రీమేక్ ఫటిగ్ ఇన్ బాలీవుడ్. షహజాదా అండ్ జెర్సీ లాగే దీని కూడా టైమింగ్ మెయిన్ ఎనిమి. రిలీజ్ టైంలో బాలీవుడ్ ఆడియన్స్ రీమేక్ కి టోటల్ గా నో చెప్పారు. అండ్ నార్త్ ఆడియన్స్ తెలుగు మూవీస్ ని డైరెక్ట్ గా డబ్బింగ్ లోనే చూడటానికి ఇష్టపడుతున్నారు. అందుకే థియేటర్స్ కి వెళ్లి రీమేక్ చూసేంత ఇంట్రెస్ట్ ఎవరికి లేదు. ఎనీవేస్, తెలుగు హిట్ ఒక స్ట్రాంగ్ కల్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అయినా హిందీలో మాత్రం ఒక లేబర్డ్ రీమేక్. అండ్ రీమేక్ చేసేటప్పుడు కొత్త ఫ్లేవర్ యాడ్ చేయకపోవటమే ఈ మూవీ ఫెయిల్యూర్ కి మెయిన్ రీజన్. అండ్ హిట్ మనకు ఒక ఇంపార్టెంట్ లెసన్ చూపించింది. థ్రిల్లర్ ని సీన్ టు సీన్ రీమేక్ చేయటం డేంజరస్. బికాస్ సస్పెన్స్ వన్స్ రివీల్ అయ్యాక సెకండ్ టైం ఆడియన్స్ సేమ్ ఎమోషనల్ రియాక్షన్ ఇస్తారు అన్న గ్యారంటీ లేదు. ఫైనల్ ఒక క్వశ్చన్ ఏంటి అంటే రీమేక్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? అండ్ దానికి సింపుల్ అండ్ క్రిస్ప్ ఆన్సర్ ఏంటి అంటే ఆడియన్స్ ఇప్పుడు స్మార్ట్ అయ్యారు. అర్లియర్ రీజనల్ బౌండరీస్ ఉండేవి, ఒరిజినల్ సినిమా అందరికీ రీచ్ అయ్యేది కాదు, కాబట్టి రీమేక్స్ ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చేవి. కానీ ఇప్పుడు ఓటీటీ, సబ్ టైటిల్స్, పాన్ ఇండియన్ ఎక్స్పోజర్ వల్ల రీమిక్స్ కి ఆడియన్స్ క్యూరియాసిటీ తగ్గిపోతుంది. ఆడియన్స్ డైరెక్ట్ గా ఒరిజినల్ వర్షన్ చూస్తున్నారు. అండ్ వన్స్ ఒరిజినల్ ఎమోషన్ ఎక్స్పీరియన్స్ చేశాక కాపీ వర్జన్ ఆటోమేటిక్ గా వీక్ అనిపిస్తుంది. బికాస్ సినిమా అంటే జస్ట్ స్టోరీ కాదు, హీరో స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ రిథమ్, మ్యూజిక్ ఎమోషన్, కల్చరల్ ఫేవర్, డైరెక్షన్ విజన్ ఇవన్నీ కలిస్తే క్రియేట్ అయ్యే ఫీలింగ్ మూవీ అంటే. అండ్ అదే రీజన్ అలా వైకుంఠపురం ని షహజాదాగా క్రియేట్ చేయలేకపోయింది, జెర్సీ ఎమోషన్ రిపీట్ అవ్వలేకపోయింది, అండ్ హిట్ సస్పెన్స్ ఇంపాక్ట్ తగ్గిపోయింది. అండ్ మేబీ బిగ్గెస్ట్ లెసన్ ఏంటి అంటే రీమేక్ సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే సీన్ టు సీన్ కాపీ సరిపోదు, సినిమా సోల్ ని అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. లేదంటే రిజల్ట్ సేమ్ ఉంటుంది. ఒరిజినల్ క్లాసిక్ గా మిగిలిపోతే రీమేక్ మాత్రం ఆడియన్స్ మెమరీ నుంచి స్లోగా డిసపియర్ అవుతుంది.
సో మీ ఒపీనియన్ ఏంటి? ఈ లిస్ట్‌లో బిగ్గెస్ట్ రీమేక్ డిజాస్టర్ ఏంది? అండ్ ఫ్యూచర్‌లో బాలీవుడ్ రీమేక్స్ చేయాలి అని మీరు అనుకుంటున్నారా? లేదా ప్రాపర్ అడాప్టేషన్ చేస్తే ఇంకా బెటర్ అవుతుంది అని అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి డీప్ సినిమా బ్రేక్ డౌన్స్, మూవీ సైకాలజీ అండ్ బిహైండ్ ద సీన్స్ స్టోరీ టెల్లింగ్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు దిస్ ఇస్ గ్లామ్ శ్యామ్ అండ్ ఐ యామ్ యువర్ గ్లామ్ శ్యామ్ గర్ల్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఇంకా సెలవు. మచ్ లవ్. జై హింద్.